ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. యూరియా, సాగునీరు, కరెంటు సరఫరా, పండిన పంట కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పారు. మొన్న 90 లక్షల మెట్రిక్ టన్నుల కొంటామని చెప్పి ఇప్పుడు 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రేవంత్ ఇది మిషన్ మోడ్ కాదు, కమిషన్ మోడ్ అని అన్నారు. ఢిల్లీ ట్రిప్పులు మాని లారీ ట్రిప్పులు పెంచాలన్నారు. ధాన్యం కొనుగోలు జరపకుంటే వేలాది మంది రైతులతో తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. రాజకీయ విమర్శలు మాని పరిష్కార మార్గాలు చూపాలన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ముఖ్యమంత్రికి రైతులంటే చిన్న చూపు ఉన్నది. యూరియా బస్తాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, రైతు బంధు వేయడంలో ప్రభుత్వం ఫెయిల్, కరెంటు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కలేనిటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మొన్నటికి నిన్నటికి 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మాయం చేసినావని అడుగుతా ఉన్నా. దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయని నువ్వు 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అంటే అది మాత్రం నువ్వు అమలు చేస్తావా? అన్ని నీ డైలాగులే, పేపర్ టైగర్ మాటల్ని. ముఖ్యమంత్రి గారు నువ్వు ఢిల్లీ ట్రిప్పులు 60 కొట్టినావు, ఇప్పటికి 60 సార్లు పోయించినట్టు నువ్వు ఢిల్లీకి. నువ్వు ఢిల్లీ ట్రిప్పులు కొట్టినా మాకైతే వచ్చిందేం లేదు. నీ ఢిల్లీ ట్రిప్పులు ఏమన్నా కానీ గా లారీలతో జల్లి ట్రిప్పులు కొట్టి, గా లారీ ట్రిప్పులు కొడితే గా వడ్లన్న పోతే మా రైతుల కష్టాలన్న తీరుతాయి. రేవంత్ రెడ్డి ఈ గారెడి మాటలు బంద్ చేయి, గన్ని బ్యాగులు పంపి. అరే గన్ని బ్యాగులు లేవట ఇప్పటికి 4 రోజులే. గా సంచులు పంపే తెలివి లేదా నీకు? 1-2 రోజుల్లో గిట్ట మార్పు రాకపోతే స్వయంగా నేనే వెళ్లి కలెక్టరేట్ ముందు నిరవధిక ధర్నా చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వేలాది మంది రైతులు తీసుకెళ్లి కలెక్టరేట్ ను దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2-3 రోజుల్లో పరిస్థితుల్లో మార్పు రావాలి. లారీలు పంపండి, గన్నీ బ్యాగులు పంపండి, రైతుల్ని ఆదుకోండి. లేదంటే ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లను దిగ్బంధం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సి వస్తుంది.